శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుద్ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీకవరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుకసారణులు ఇద్దరిని కూడా వానర సైన్యం వాళ్ళు విడిచిపెట్టారు. అయితే విడిచిపెట్టే ముందు వాళ్ళని కొన్ని దెబ్బలు కొట్టేశారు. వాళ్ళ రెక్కలు ఊడిపోయినాయి. వాళ్ళు ముఖాలు వేలాడేసుకుని రావణాసురుడి దగ్గరికి వచ్చారు. ఆ రావణాసురుడు వీళ్ళు ఎప్పుడు వస్తారా, ఏం కబురు మోసుకొస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు వచ్చారు. వీళ్ళ వాళ్ళకం చూస్తే ఆ రావణాసురుడికి కొంచెం నవ్వు వచ్చింది. అంటున్నాడు, ఓ శుకాసురా, ఏమిటి ఆ దీనవదనం అలా ఉన్నావు? నీ శరీరం అంతా గాయాలు కనిపిస్తున్నాయే. నిన్న వానరులు బంధించి హింసించారా? అయ్యయ్యో పాపం అన్నాడు. అప్పుడు చేతులు జోడించి శుకాసురుడు అంటున్నాడు, మహారాజా, నువ్వు చెప్పినట్లే అక్షరం పొల్లు పోకుండా నేను నీ సందేశాన్ని యథాతథంగా సుగ్రీవుడికి చెప్పానండి. నన్ను చూడగానే కొందరు వానరులు ఆకాశంలో మేము ఉన్నాం కదా, అప్పుడు మా దగ్గరికే వచ్చేశారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని బంధించి హింసించారు, రెక్కలు విరగ్గట్టారు, ఊడబెరికారు. ప్రభు, వానరులు మహాక్రూరులు. శ్రీరాముడు వారించాడు. అప్పుడు వాళ్ళు నన్ను హింసించటం కొంచెం తగ్గించారు. సుగ్రీవుడు నిన్ను తన యొక్క పరమశత్రువుగా భావిస్తున్నాడు. నిన్ను పుత్ర మిత్ర బాంధవ అమాత్య సహితంగా నాశనం చేసిన తర్వాతనే తను కిష్కింధకు వెడతాను అని స్పష్టంగా నాతో చెప్పాడు, నీకు చెప్పమని. అసలు రాముడు ఒక్కడే లంకా నగరాన్ని నాశనం చేయగల సమర్థుడిలా మాకు కనిపిస్తున్నాడు. ఇంకా సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు ఇలాంటి వీరులందరూ ప్రక్కన ఉండగా ఇంకా శ్రీరామచంద్రుడికి ఎదురే ఉంటుంది? లేదు. కాబట్టి శ్రీరామచంద్రుడితో వచ్చిన వానర సైన్యం కానీ శ్రీరాముడు అందరూ సమర్థులైన వాళ్ళే. అప్పుడు ఏం చేశారు వాళ్ళు అంటే, ఆ సముద్రం మీద వాళ్ళు వారధి నిర్మించి మొత్తం సైన్యం అంతా ఇప్పుడు మన వైపుగా వచ్చింది. అంటే మన లంకా రాజ్యం గడ్డ మీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వానరులు ఎంతమంది ఉన్నారు? ఏనుగులు బలం గల వాళ్ళు, 10 ఏనుగులు, 100 ఏనుగులు, 1000 ఏనుగులు బలం, ఒకళ్ళ కంటే మించిన బలం మరొకళ్ళకి ఉన్నది వాళ్ళలో. వాళ్ళందరూ ఇప్పుడు మంచి యుద్ధోత్సాహంలో ఉన్నారు. ఎప్పుడు వస్తుందా యుద్ధం అని, ఎప్పుడు ఈ రాక్షస సైన్యాన్ని మట్టుబెడదామా అని వాళ్ళు ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. లంక చుట్టూ ఉన్న సముద్ర తీరాన్నే కాదు, మలయ సానువుల్ని కూడా ఆక్రమించి వాళ్ళ సైన్యం ఎంత ఉందా లెక్కిద్దామంటే లెక్కగా అందటం లేదు. వీళ్లతో తలపడటం దుష్కరమే అని నాకు అనిపిస్తున్నది మహారాజా. వాళ్ళు లంకలో ప్రవేశించక ముందే మనం అమ్మవారిని తీసుకుని వెళ్ళి ఆ రాముడికి సమర్పిద్దాం. ఇంకా లేదా ఇక నువ్వు చెప్పినట్టుగా మొత్తం బలాన్నంతా కూడా తీసుకుని యుద్ధానికైనా దిగుదాం అంటే, ఈ శుకుడు చెప్పిన మాట ముందు మాట స్పష్టంగానే ఉంది. మనం అమ్మవారిని సమర్పించేద్దాం, లేదా యుద్ధానికి సిద్ధపడదాం. అమ్మవారిని సమర్పించినప్పుడు యుద్ధానికి సిద్ధపడటం ఎందుకు? మళ్ళీ రావణాసురుడి కోపం వస్తుంది. ఆ మాట చేర్చాలి. సీతాం వా అపి ప్రయచ్ఛామ
సుయుద్ధం వా ప్రదీయతాం. అంటే శుకుడు ఉద్దేశం ఇది. సుయుద్ధం వా ప్రదీయతాం, గట్టిగా యుద్ధమైనా చెయ్యి, లేదా అమ్మవారిని సమర్పించు. గట్టిగా యుద్ధం చెయ్యలేనేమో, ఒకవేళ నేను ఓడిపోతానేమో, నాకు మరణం వచ్చి పడుతుందేమో, యుద్ధంలో మరణిస్తానేమో అనే భయం ఏమాత్రం లోపల ఉన్నా సీతాంబ్రయచ్చామ అన్నాడు. అది శుకుడి యొక్క ఆలోచన అని తల ఉంచుకొని నిలబడ్డాడు. అప్పుడు ఇక రావణాసురుడి కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. యది మాం ప్రతియుజ్యేరన్ దేవగంధర్వ దానవాగా, దేవతలేమిటి, గంధర్వులేమిటి, రాక్షసులేమిటి, వీళ్ళు ఎవరైనా సరే, యది మాం ప్రతియుజ్యేరన్, నాతో పోటీకి నిలబడి నాతో యుద్ధం చేయగలిగినట్లయితే, అయినా సరే నైవ సీతాం ప్రయచ్చామి, అమ్మవారిని నేను సమర్పించను. ఇది నా తుది నిర్ణయం. కాబట్టి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అమ్మవారిని తీసుకొని రాముడికి ఇస్తాననే మాట కళ్ళ. ఇప్పుడు రాముడికి నా పరాక్రమ ప్రతాపాలు తెలియవు. అందుచేతనే ఆయన బాగా ఉత్సాహంగా ముందుకు వచ్చేసి ఏదో చేసేస్తాననే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఇప్పుడు అంచేతనే ఈ రాక్షస సింహాన్ని ఆ రామ మత్తేభం ఎదిరించటానికి తహతహలాడుతోంది. నేను సింహాన్ని, ఆ రాముడు మత్తేభంగా తనను తానే సింహంగాను రాముడిని మదించిన ఏనుగుగాను, అంటే లోకంలో ఒక అలంకారం యొక్క ఔపమ్యం ఉన్నదిగా. ఎంత పెద్ద ఏనుగైనా సింహం చేతుల్లో సింహాన్ని ఏం చేయలేదని అని తనకు తాను పోల్చుకొని తాను యుద్ధం చేయాల్సిందే అనేటటువంటి తన కోరికని గట్టిగా సమర్థించుకుంటున్నాడు. తనని తాను సమర్థించుకోవటం, అది ఏమనుకుంటున్నాడు రావణాసురుడు అంటే తన బలాన్ని తాను హెచ్చించుకుని చెప్పుకుంటున్నాడు, తన అవివేకాన్ని కప్పిపెట్టుకుంటున్నాడు. ఇక్కడే శ్రీరాముడికి రావణాసురుడికి ఆలోచనల్లో ఉన్న భేదం మనకి స్పష్టంగా కనిపిస్తున్నది. సాధకులు ఏం చేయాలి అంటే ఈ రెండు మార్గాల్లో ఉన్నటువంటి భేదం ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆ విధానంలో కానీ, ఆయన ఇతరులతో మాట్లాడే పద్ధతి కానీ, ఇతరుల్ని ఆయన ఏ విధంగా గౌరవిస్తాడో అనే విషయంలో కానీ, ఆ తర్వాత ఆత్మధైర్యం విషయంలో కానీ, ఆయన మాట్లాడే మాటల్లో ఉండే ధర్మం యొక్క స్థితిని బట్టి కానీ, ఏ విధమైన కల్లా కపటం లేకుండా మాట్లాడుతున్నాడు అని, ఆయనలో దుర్గుణాలు ఏవి లేవు అని, అహంకారం, మదం, గర్వం, బలగర్వం ఇలాంటివేవి లేవు అని, కేవలం తాను ధర్మం వైపునే ఉన్నాడు అనేటటువంటి విషయం, దాన్నే ఆత్మబలం అంటారు. ఆ ఆత్మబలం ఎలా ఉంటుందో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో, మనం కూడా ఉపాధిని ధరించి మానవ జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి ఇక్కడ శ్రీరాముడి లక్ష్యం ఏమిటి అంటే సీతమ్మ వారిని పొందటం. మరి సాధకుడి లక్షణం ఆత్మజ్ఞానం సంపాదించటం. ఇక్కడ సీతమ్మ రాముడి వైపు నుంచి చూచిన ఆత్మస్వరూపురాలే, సాధకుడి వైపు నుంచి చూచిన ఆత్మస్వరూపురాలు. కాబట్టి రాముని యొక్క విధానంలో ఏ విధమైన దోషం లేదు అని, అదే సాధకుణ్ణి ముందుకి సరి అయిన మార్గంలో నడిపిస్తుంది అని అర్థమవుతుంది. అదే సమయంలో రావణాసురుడిలో అహంకారం, బలగర్వం, కపటం, తంత్రం, మాయ, మోసం ఇలాంటివన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఈ విధానాలు పైగా అమ్మవారిని కపటోపాయంతో జయించి తన స్వాధీనం చేసుకోవాలి అని రావణాసురుడు. శ్రీరాముడు అమ్మవారిని మళ్ళీ తాను పొందాలి అని, ఇక్కడ స్వాధీనం చేసుకోవాలని అనే మాటని మనం ఉపయోగించకూడదు. అమ్మవారిని తాను తిరిగి పొందాలి అంటే తన యొక్క శక్తిని తాను మళ్ళీ పొందాలి అని, అది ఆత్మజ్ఞానం అంటే. మనం కూడా ఆ విధమైన దృష్టితో ఉంటే మనకి ఎంతో సాధనలో మేలు జరుగుతుంది. అందుకని ఏం చేశాడు ఆయన, రాముడు విషసర్పతుల్యాలైన నా వాడి శర
బాణాల రుచి చూడలేదు ఇంకా, కాబట్టి యుద్ధం యుద్ధం అని తహతహలాడుతున్నాడు. సరే రాని చూద్దాం అన్నాడు. అని మరుసటి రోజు ఉదయమే ఆ రావణాసురుడు ఏం చేశాడు, తన సౌధోపరి భాగంలో సింహాసనం వేయించుకొని అక్కడ కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయి కొంతసేపు అయిన తర్వాత ఏం చేశాడు, మంత్రుల్ని, గూఢచర్యంలో నిపుణులైన శుకసారణుల్ని మళ్ళీ పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు మళ్ళీ శుకసారణులతో అంటున్నాడు, మీరు నాకు విశ్వసనీయులైన సచివులు, మీకంటే ఎవరు విశ్వసనీయులు ఉంటారు నాకు? కాబట్టి మీరు ఇప్పుడు ఒక ముఖ్యమైన కార్యం చేయండి. రాముడు సముద్రం మీద వారధిని నిర్మించి వానర సైన్యంతో కూడి సముద్ర తరణం చేసి మన ఉత్తర తీరంలో విడిది చేశాడని కదా మీరు చెప్తున్నారు. మీరిద్దరూ వానర్ రూపాలు ధరించండి. ఈసారి వానర సైన్యంలో వెళ్ళి కలిసిపోండి. కలిసిపోయి వాళ్ళ సైనిక రహస్యాలు, బలాబలాలు, ఆయా సేనాపతుల ప్రతిభా విశేషాలు తెలుసుకొని రండి. రావణాసురుడి దృష్టి ఎంతసేపు భౌతిక దృష్టి స్పష్టంగా కనపడుతోంది. ఆ బలం ఎంత, ఈతడి బలం ఎంత, సైన్యంలో ఎక్కువ బలం గల వాళ్ళు ఎక్కడున్నారు? అసలు రాముడికి ఆ దృష్టే లేదు. ఎందుకని? ఆత్మజ్ఞానం అంతా సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. అనాత్మజ్ఞానంలో అంతా అన్ని లోపాలే, అంతా బలహీనతే, అయోమయ స్థితే. ఇది స్పష్టంగా మనకి రామాయణం ద్వారా రెండు పాత్రల్ని చిత్రించడం ద్వారా వాల్మీకి మహర్షి చూపిస్తున్నాడు కదా. మనం సాధకులం, మనకి ఏ మార్గం అనుసరణీయ యోగ్యమో అది నిర్ణయించుకోవటంలో తప్పే ఉంది. మనం రామాయణంలో వాల్మీకి హృదయాన్ని మించిపోవటం లేదు, అక్కడున్నటువంటి వాల్మీకి హృదయానికి విపరీత వ్యాఖ్యానాలు చెయ్యటం లేదు. అయితే రామాయణాన్ని అధ్యయనం చేయటంలో మన దృక్పథం ఏమిటి అంటే, మనం కూడా ఆధ్యాత్మిక సాధనలో ఏ విధంగా ముందుకు వెడితే మనకి కొంత కాకపోతైనా కొంతైనా ఫలం లేదా పూర్తిగా ఫలం ఉంటుంది అని మన యొక్క మార్గాన్ని నిర్ణయించుకోవటం. ఇందులో ఏ విధమైనటువంటి దోషం లేదు. సరే, ఇప్పుడు మీరు వాళ్ళ బలాబలాలని తెలుసుకొని రండి అన్నాడు కదా. దాన్ని బట్టి మనం మన యొక్క సైన్యం వ్యూహం ఎలా ఉంటుందో అది మనం నిర్ణయించుకుందాం అన్నాడు. ఇక మరి రాజుగారు చెప్పినప్పుడు తప్పదుగా వాళ్ళిద్దరూ వానర రూపాలు ధరించి మళ్ళీ వానర సైన్యంలో ప్రవేశించారు. ఆ వానర సైన్యంలో ఇప్పుడు గరుడు వ్యూహంలో కొంత ఉత్తర తీరంలో, మరికొంత వారధి మీద, మరికొంత మిగిలింది దక్షిణ తీరంలో ఉంది. ఇది గరుడు వ్యూహం. మరికొంత సైన్యం లంకలోని పర్వతాగ్రాల మీద ఉంది, కొండ గుహల్లో నిలబడి ఉంది. భూభాగంపై వానర సైన్యం లేని చోటు ఎక్కడా కనపట్టలేదు. వానర సేన రెండవ సముద్రంలాగా కనిపిస్తోంది. శుకసారణులు ప్రచ్ఛన్న వేషంలో ఉన్నారు కదా, వాళ్ళు ఆ రెండవ సముద్రం లాగా కనపడింది వాళ్ళకి. అందులో వాళ్ళు ప్రవేశించారు. తిరుగుతూ తిరుగుతూ పరిశీలిస్తున్నారు. అలా వాళ్ళు పరిశీలిస్తూ ఉండగా విభీషణుడు పసిగట్టేశాడు. పసిగట్టి వానర వీరుల్ని బంధించేసి వాళ్ళిద్దరినీ వానరు కపట వానరులుగా ఉన్న వాళ్ళని బంధించి తీసుకువెళ్ళి శ్రీరాముడి పాదాల దగ్గర పడేశాడు. రామచంద్ర, వీళ్ళిద్దరూ నిజమైన వానరులు కాదండి. ఇతడి పేరు శుకుడు, ఇతడి పేరు సారణుడు. వీళ్ళు మన సైన్యంలో ప్రవేశించి మన సైనిక రహస్యాలు ఏమిటో అవి వీళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి మీరు విచారించి వీళ్ళని తగిన విధంగా శిక్షించండి అని రాముడికి అప్పచెప్పాడు. రాముణ్ణి చూడగానే ఆ శుకసారణుల ప్రాణాలు ఎగిరిపోయాయి పైకి. వెంటనే వాళ్ళు ఏం చేశారు, రాముడికి నమస్కారం చేశారు. అది పూర్వజన్మ సుకృతం. ఈ పూర్వజన్మ సుకృతాన్ని ఎక్కడ ఉన్నా సరే మనం గుర్తించాలి. విరాధుడిలో గుర్తించాం, కబంధుడిలో గుర్తించాం, ఇప్పుడు శుకసారణుడు వీళ్ళలో గుర్తిస్తున్నాం, విభీషణుడిలో గుర్తించాం. ఎంతమంది లేరు. స్వామివారి మీద భక్తి, గౌరవం, ఆత్మ ప్రతిపత్తి అన్నవి ఎవరిలో ఉన్న వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టే ఉంటుంది తప్ప ఉపాధిని బట్టి ఉండదని స్పష్టంగా వాల్మీకి చెప్పినట్లు అర్థమవుతున్నది కదా. సరే,
ఆయన శ్రీరాముడు వాళ్ళని చూశాడు. వాళ్ళు ఏం చేశారు? స్వామివారి పాదాల మీద పడి శరణాగతి, అయ్యా తప్పైపోయింది క్షమించండి అని వేడుకొన్నారు. వేడుకుంటే శ్రీరాముడు కరుణాపూరితమైనటువంటి ఒక మందహాసం చేసి, ఓ గూఢచారులారా, మీ ప్రభువు కోరిన సమాచారం, మిమ్మల్ని ఏదో సమాచారం కోరి తెలుసుకుని రమ్మని చెప్పాడు అన్నారు కదా, వెళ్ళండి, స్వేచ్ఛగా వెళ్ళండి. వెళ్ళి ఏ సమాచారం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో మా సైన్యంలో అన్ని చోట్ల మీరు తిరిగి మీ సమాచారం సేకరించుకొని వెళ్ళి ఏం చేస్తారు? ఆ రావణాసురుడితో మీరు చెప్పండి. చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడో అప్పుడు దాన్ని బట్టి చూడండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఏ విధంగానూ బాధించరు అని వాళ్ళతో అని, తర్వాత విభీషణ, వీళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టేయండి, వీళ్ళ ప్రభువుకి నా మాట ఇలా చెప్పండి. ఏమంటున్నాడు? యద్బలంచ సమాశ్రిత్య, ఓ రావణ, నీకేదో బలం ఉందని గర్విస్తున్నావు. ఏ బల గర్వం చూసుకొని నా భార్య అయిన సీతమ్మ వారిని నువ్వు అపహరించావో, యద్బలంచ సమాశ్రిత్య సీతామ్మే హృతవానసి తద్దర్శయ యథా కామం. నీ ఇష్టం, నీకెంత బలం ఉంటే అంత బలం తెచ్చుకో, దర్శయ, చూపించు యుద్ధరంగంలో. ససైన్య సహబాంధవా, బంధువులు, మిత్రులు, సైన్యం అందరితో సహా రా యుద్ధానికి, నీ బలం ఏమిటో చూపించు అని యుద్ధానికి సిద్ధంగా ఉండు. రేపు పొద్దున్నే లంకా నగరం మీదకి దండెత్తపోతున్నాం అని కబురు చెప్పండి అంటే దాని అర్థం, ఓ శకుసారణులారా, మీరు వెళ్ళి మీ రాజుగారితో ఈ మాట చెప్పండి. వాళ్ళిద్దరూ బతుకు జీవుడా అని శ్రీరామచంద్రుడి దయతో ప్రాణాలు దక్కించుకొని లంకకు తిరిగి వచ్చేశారు. వచ్చి మళ్ళీ రావణాసురుడి యొక్క ఎదురుకుండా చేతులు జోడించి నిలబడి ప్రభువులకు జయం అని మహారాజులకి జయశబ్దాన్ని ఉచ్చరించి విషయం అంతా చెప్పారు. ఏం చెప్పారు? మేము అక్కడ విషయాన్ని సేకరిస్తుంటే ఆ విభీషణుడు మమ్మల్ని పట్టుకుని బంధించి ఇలాగా శ్రీరాముడి దగ్గరికి తీసుకెళ్లి మమ్మల్ని శిక్షించమని మనవి చేశాడు. ఆయన మా మీద దయదల్చి నిరాయుధుల్ని వధించకూడదని చెప్పి మమ్మల్ని విడిచిపెట్టేయమన్నాడు. రేపు ఉదయమే లంక మీద దండెత్తబోతున్నట్లుగా శ్రీరాముడు మా చేత నీకు సందేశం పంపించాడు. యుద్ధ భూమిలో ఎదురు నిలిచి మన బల పరాక్రమాలు ఏముంటాయో వాటిని చూపించండి, మీ ఇష్టం, ఆ బల పరాక్రమాలను మేము ఎదిరిస్తాం, మిమ్మల్ని సంహరిస్తాం అని ఆయన నీతో చెప్పమన్నాడు. ప్రభు, మన లంకకి సైన్యాన్ని తుడిచిపెట్టడానికి రాముడు అక్కడ ఎన్నిసార్లు చెప్తున్నాడు సారును శుకుడు ఈ మాట. ఒక్క రాముడు చాడండి, సుగ్రీవ లక్ష్మణ విభీషణులతో పని లేదు, వానర సైన్యాన్ని లెక్కించాల్సిన అవసరం కూడా లేదు, అది అయినా మాకు సాధ్యం కాదు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? సముద్ర తీరంలో ఉన్నారు, సేతువు మీద ఉన్నారు, లంకా మలయ సానువుల్లో ఉన్నారు, ఎక్కడ చూసినా లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు వానర వీరుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మహాపరాక్రమశాలురు, క్రూరుల్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళకి నిజానికి వాళ్ళలో క్రూరత్వం లేదు, యుద్ధోత్సాహమే ఉంది తప్ప. యుద్ధంలో పాల్గొన్నవాడు శత్రువుతో సరాగాలాడతాడా? ఈ శత్రువు మీద తన బలం చూపిస్తాడుగా, దాన్ని వీళ్ళు క్రూరత్వం అని భావిస్తున్నారు. అలం నిరోధేన శమో విధీయతాం ప్రదీయతాం దాశరథాయ మైథిలి అని మళ్ళీ చెప్పాడు శుకాసురుడు రావణాసురుడితో. ఇంకా శ్రీరామచంద్రుడితో మనకు విరోధం వద్దండి, అమ్మవారిని సమర్పించండి, శాంతిని పొందండి, శాంతి చేసుకోండి, సంధి చేసుకోండి, లేదంటే ఇక మరి యుద్ధమైనా చేయండి, మీ ఇష్టం అని ఇంతకు ముందు ఏ మాటలు చెప్పాడో మళ్ళీ పంపబడి వెళ్ళి వచ్చి మళ్ళీ అవే మాటలు చెప్పాడు. యది మాం అభియుంజీరన్ దేవగంధర్వదేన దానవాహ నైవ సీతాం ప్రదాస్యామి సర్వలోక భయాదపి. ఈ మాట మళ్ళీ రావణాసురుడు ఇంతకు ముందు చెప్పిన సమాధానమే మళ్ళీ చెప్పాడు. సరే, శుకసారుణుల్ని మీరు నా వెంటనండి అని చెప్పి వీళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? మళ్ళీ భవనోపరి భాగానికి తీసుకువెళ్ళాడు, సౌధోపరి భాగానికి. ఆ వెనకనే శుకసారణులు రావణాసురుడి వెనక వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని నిలబడ్డారు. అక్కడి నుంచి సముద్ర తీరాన్ని పరిశీలనాత్మకంగా చూశాడు రావణాసురుడు.
ఎటు చూసిన నేల నింగి, పర్వతాలు, వనాలు, సముద్ర తీరాలు కపి సైన్యంతో నిండిపోయి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. సారణ, ఈ కపి సైన్యంలో మన వారికి సాటి వచ్చే వీరులు ఎవరున్నారంటావు? ఈ రావణాసురుడి దృష్టి ఎంతసేపు ఇదే. మన ప్రక్కన ఈ అతికాయుడు ఉన్నాడు, ఈ వీళ్ళున్నారు, ఈ పేరు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో సమానమైన వీరుడు అందులో ఎవడున్నాడు అంటే ఈ మన మన వీరుడు వాడని జయిస్తాడని ఇదే ఔపమ్యాన్ని లెక్కేసుకుంటున్నాడు ఇది రావణాసురుడు. ఇది పనికిరానటువంటి దృక్పథం. వాళ్ళ బల పరాక్రమాలు ఏంటో తెలుసుకున్నావా అని అడిగితే అప్పుడు సారణుడు వేలెత్తి చూపిస్తూ సేనాడు నీలుని చూపించాడు, యువరాజు అంగదుణ్ణి చూపించాడు, సేతు నిర్మాణం చేసిన నలుణ్ణి చూపించాడు. ఇంకా మహావీరులు చాలా మంది ఉన్నారు ఆ వానర సైన్యంలో. ఎవరెవరు వాళ్ళు? కుముదుడు, పనసుడు, వినతుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, సుగ్రీవుడు, మైందుడు, ద్వివిధుడు, వీళ్ళు కాక విభీషణుడు, వీళ్ళు కాక శ్రీరాముడు, లక్ష్మణుడు. ఒక్కొక్కళ్ళని చెయ్యి పెట్టి వేలు పెట్టి చూపిస్తూ అందరినీ పేరు పేరున చెప్తూ వాళ్ళ యొక్క పరాక్రమాల్ని సవివరంగా రావణాసురుడికి పూర్తిగా అర్థమయ్యే విధంగా ఒక్కొక్కళ్ళని గురించి చెప్పాడు శుక అసురుడు. మహారాజా, యుద్ధంలో విజయం సాధించాలి అంటే మనం చాలా గట్టి ప్రయత్నం చేయాలి. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బలం చాలదు, మన ప్రయత్నం కూడా సరిపోదు. ఆలోచించి మీరు ప్రతివ్యూహ రచన చెయ్యాలి అన్నాడు. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? ఆయనకి ప్రియంగా కనపడలా, చాలా అప్రియంగా కనపడ్డాయి. వాళ్ళు ఎందుకని అప్రియంగా కనపడుతున్నాయి అంటే వాళ్ళు శత్రువుల్ని వాళ్ళ బలాల్ని పొగుడుతున్నారు, పొగడతలతో నింపేస్తున్నారు, తనని బలాన్ని కించపరిచేటట్లు మాట్లాడుతున్నారు. కోపంతో అంటున్నాడు, ఓరి నీచ మనస్కులారా, రాజద్రోహం చేసిన అపరాధానికి మీకు మరణశిక్ష విధించేటటువంటి హక్కు నా దగ్గర ఉంది, అటువంటి రాజనీతి నాది అని. అయినా సరే మీరు గతంలో నాకు ఉపకారం చేశారు కదా, ఆ ఉపకారాన్ని నేను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీరు కృతజ్ఞులు, పొండి ఇక్కడి నుంచి అన్నాడు. వాళ్ళు బతుకు జీవుడా అని అక్కడి నుంచి నిష్క్రమించి వెళ్ళిపోయినారు. వెంటనే ఈ రావణాసురుడికి మరొక ఆలోచన వచ్చింది. శార్దూలుడనే రాక్షసుడు పిలిచాడు. ఆ శార్దూల, నువ్వు రాజభక్తి గల వీరుడివి కదా, కపి సైన్యంలోకి వెళ్ళు, ఆ రామలక్ష్మణుల యొక్క శౌర్యం ఏమిటో తెలుసుకో, వాళ్ళ బలహీనతలు ఏమిటో తెలుసుకో, ఆ సమాచారం సేకరించుకుని తిరిగిరా, వెళ్ళు అని పంపించాడు. ఆ శార్దూలుడు ఏం చేశాడు, మరికొంతమంది గూఢచారుల్ని వెంటబెట్టుకొని తాను ఒక్కడే కాకుండా సముద్ర తీరంలో ఉన్న ఎక్కడున్నారు వాళ్ళు, సువేలాద్రి మీద ఉన్నారు ఆ రామలక్ష్మణుడు, ఆ సుగ్రీవాది వానర వీరులందరినీ వీళ్ళు వెళ్ళారు, చూశారు. చూసి వాళ్ళకి అదే అనిపించింది, ఇది సైన్యమా సముద్రమా అనిపించి ఇంతలో మళ్ళీ యథాప్రకారంగా ఈ శార్దూలుణ్ణి గుర్తించాడు విభీషణుడు. గుర్తించి వారిపైకి వానరుల్ని ఉసిగొలిపాడు. వాళ్ళు ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి ఈ శార్దూలుణ్ణి, అతడితో ఉన్నటువంటి గూఢచారుల్ని పిడుగుద్దులు గుద్దుతూ మోకాళ్ళతో పొడుస్తూ వాళ్ళని బంధించే తీసుకొచ్చి శ్రీరాముడి దగ్గరికి వచ్చారు. అప్పుడు రామచంద్రుడు వాళ్ళని చూసి బంధ విముక్తుల్ని గావించి మీరు పని అన్నాడు. ఇంతకుముందు శుకసారణుల్ని ఏ విధంగా ఆయన చూశాడో అదే విధంగా వీళ్ళని కూడా వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు లంకకు తిరిగి వచ్చేశారు. వెంటనే ఇలా వెళ్ళారు, అలా తిరిగి వచ్చారు. రావణాసురుడితో అంటున్నారు, మహారాజా, వానర వీరుడు రహస్యాలు సేకరించటం మా వల్ల కాలేదు. మేము ఆ ప్రయత్నం మొదలు పెట్టంగానే విభీషణుడు మమ్మల్ని గుర్తుపట్టేశాడు. వాళ్ళ రక్షణ వ్యవస్థ చాలా, ఏమిటి దీని అర్థం అంటే వాళ్ళ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. సైన్యంలో ప్రవేశించక ముందే మమ్మల్ని పట్టి బంధించేశారే వాళ్ళు. ఇంకా అలాంటిది మమ్మల్ని సంహరిస్తే దిక్కేమిటి,
కానీ ఇక్కడ మేము ప్రాణాలతో వచ్చి నీ ఎదుట నిలబడ్డాము అంటే ఆ రాముని యొక్క ఔదార్యమే, ఆయనలో ఉన్న క్షమాగుణమే, ఆయనలో ఉన్న కరుణాగుణమే మమ్మల్ని ఇక్కడ మళ్ళీ నీ ముందు తీసుకొచ్చి నిలబెట్టింది. లేకపోతే మాకు నీ దర్శన భాగ్యం మళ్ళీ కలిగేది కాదు. కాబట్టి పైగా ఒక మాట చెప్తాం, ఆ వానర సైన్యం అక్కడ ఇప్పుడు గరుడు వ్యూహం రచించి దాని ప్రకారం ఏర్పాటు చేయబడి ఉన్నది. వాళ్ళు ఏ క్షణంలోనైనా మన మీద దాడి చేయొచ్చు. ఆ సైన్యం లంకని ముట్టడించే లోపలే ఈ శార్దూలుడు కూడా అదే మాట చెప్తున్నాడు, నువ్వు తీసుకువెళ్ళి సీతమ్మ వారిని ఆ స్వామి వారికి సమర్పించు, సంధి చేసుకో, అదే మంచిది. లేకపోతే మనల్ని ఎవరు రక్షించలేరు. కానీ మహారాజా మీరు యుద్ధం అంటున్నారా, సరే యుద్ధ సన్నాహం కూడా చేయించండి. అందులో ఆ సుగ్రీవుడు, జాంబవంతుడు, మరి ధూమ్రుడు, సుషేనుడు ఈ మొదలైన వాళ్ళ వీరుల ఎదుట రాక్షస సేన నిలబడటం చాలా కష్టమనే అనిపిస్తోంది. విభీషణుడి సహాయం వాళ్ళకి బాగా పనిచేస్తున్నట్టు కూడా అనిపిస్తున్నది అని వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని శార్దూలుడు ముఖంగా చెప్పారు. అక్కడికి సరే వాళ్ళను విన్నాడు, వినిమి సరే మీరు పొండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రావణాసురుడికి మరొక గొప్ప ఆలోచన. ఇలాంటి ఆలోచనలు రావటంలో రావణాసురుడిని మించిన వాళ్ళు లేడు. ఆయనకి ఈసారి ఏం ఆలోచన వచ్చింది అంటే, ఆయన మంత్రుల్లో ఒకడున్నాడు, ఒక మాయావి, టక్కుటమారాది విద్యలు బాగా తెలిసినవాడు. అతడి పేరు విద్యుజ్జిహ్వుడు. అతన్ని పిలవమని కబురు చేశాడు. ఆ విద్యుజ్జిహ్వుడు వచ్చాడు. అతన్ని చూసి అంటున్నాడు రావణాసురుడు, ఓ మాయావి, ఓ విద్యుజ్జిహ్వ, నువ్వు ఇంద్రజాల, గోకర్ణ, గజకర్ణ, టక్కుటమార విద్యల్లో గొప్ప ప్రవీణుడివి కదా, నువ్వు నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్తాను, జాగ్రత్తగా విను. శ్రీరాముడి తల వంటి తలని అదే విధంగా ఉండాలి, ఇది శ్రీరాముడి తలేనా అనిపించాలి, అలాంటి తలని తయారు చేయి. దాంట్లో నుంచి రక్తం స్రవించేటట్లుగా కూడా ఏర్పాటు చెయ్యి. కంఠం వరకు శరీరం నుంచి, ఇప్పుడు రాముడు యుద్ధంలో ఓడిపోయి మరణిస్తే, నేను ఆ రాముడిని సంహరిస్తే, రాముడి కంఠాన్ని నేను నరికివేస్తే, ఆ నరికివేయబడిన కంఠం ఎలా ఉంటుందో అలా నువ్వు తయారు చేయి ఇప్పుడు. ఇది రావణాసురుడి కపటోపాయం, కపట తంత్రం. ఆ రక్తం కారుతున్న ఆ రామ శిరస్సును పోలిన శిరస్సును ఓ పళ్ళెంలో ఉంచి తీసుకురా. అలాగే రాముడు పట్టుకున్న కోదండం ఉందిగా, ధనుర్బాణాలు అమ్ములు బదులు ఉన్నాయిగా, అలాంటివే తయారు చేయి, అవి కూడా తీసుకురా, మరో చేత్తో అవి పట్టరా అని చెప్పాడు. అతడు ఆ విధంగానే చేసి అవన్నీ పట్టుకొచ్చి రావణాసురుడి ముందు ఉంచాడు. ఇక రావణుడు ఏం చేయాలి ఇప్పుడు వీటిని తీసుకుని? ఆయన పన్నాగం ఏమిటి అంటే, సీత ఇక తనకు వశవర్తి అయినట్లే అని లోపల ఎంతో ఆనందించేశాడు రావణాసురుడు. ఆలోచించి ఈ మాయా శిరస్సుని, ఈ మాయా ధనుర్బాణాలని, ఆ విద్యుజ్జిహ్వుణ్ణి వెంట పెట్టుకుని అమ్మవారు ఉన్నటువంటి అశోకవనంలోకి వచ్చాడు. అప్పుడు అమ్మవారు ఎలా ఉంది? దుఃఖ నిమగ్నయ్యై ఉన్నది అమ్మవారు. చూశాడు, నిలబడి అంటున్నాడు, ఓ సీతమ్మ, నువ్వు ఏ రాముణ్ణి నమ్ముకొని నన్ను తిరస్కరిస్తున్నావో ఆ రాముడు ఇకపై లేడు. అతడు యుద్ధంలో మా వీరుల చేత సంహరింపబడ్డాడు. ఇప్పుడు నీకు నేనే దిక్కు. ఇక ఆ రాముడు లేడు కాబట్టి ఆయనను మర్చిపో. నేనే దిక్కు కాబట్టి నన్ను సేవించు అని ఇటు తిరిగి, ఓ విద్యుజ్జిహ్వ ఏవి అన్నాడు. అనేసరికి ఆ విద్యుజ్జిహ్వుడు వెంటనే ఆ రాముడి శిరస్సు, ధనుర్బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చూడు ఓ సీతమ్మ, చూడు. చూసి ఇది రాముని శిరస్సు, ఇది రాముని ధనుస్సు, చూడు అన్నాడు. ఆ మాట అనగానే ఆవిడ చూస్తే ఆమె గుండెలు పగిలేలాగా రోధించటం ప్రారంభించింది అమ్మవారు. అప్పుడు అంటున్నాడు, ఇంకా చెప్తున్నాడు, ఓ సీతమ్మ, రాత్రి నీ భర్త నిద్రిస్తూ ఉండగా మా రాక్షస సైన్యం ఆ వానర సైన్యం మీద దాడి చేసి రాముణ్ణి సంహరించి
ఆయన యొక్క శిరస్సుని, ఆయన ఉపయోగించే ధనుర్బాణాలని తీసుకొచ్చారు. ఎందుకు? ఇవి చూస్తే నువ్వు నమ్మాలి కదా, మరి కేవలం చెప్తే నువ్వు నమ్మవుగా. అందుకని సరేనయ్యా రాముని సంహరించారు, మరి లక్ష్మణుడు ఏమిటి, ఆయన కూడా సంహరించారా? లేదు. లక్ష్మణుడు వానరులతో కలిసి ఈ శ్రీరామచంద్రుని మరణం చూడగానే ఆయన భయపడి వెనక్కి కిష్కిందకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. పారిపోకపోతే ఆయన కూడా ఈ పాటికి మరణించేవాడే. ఇంకెవరున్నారు నిన్ను రక్షిస్తారు అని నువ్వు అనుకుంటున్న వాళ్ళు? ఆ హనుమంతుడు ఉన్నాడే, ఆయనకి కాళ్ళు చేతులు తెగిపోయినాయి, యుద్ధ భూమిలో మొండెల్లాగా పడి దొరుకుతున్నాడు. ఇంకా సుగ్రీవుడు కూడా, ఆయన కూడా ఆ కిష్కిందకి వెళ్ళిపోయాడు. ఇంకా హతులు కాగా మిగిలిన కొందరు సముద్రంలో దూకేశారు. ఎవరు? వానర వీరుల్లో మరికొందరు హతులైపోయారు. మిగిలిన వాళ్ళు అరణ్యాల్లోకి పారిపోయారు. ఇలాగా ఆ వానర సైన్యం అంతా చిన్నాభిన్నమైపోయింది, చల్లా చెదరైపోయింది. ఇంకా ఆ రాముడిని నువ్వు మర్చిపో, నాతో హాయిగా సుఖించు అన్నాడు. ఇప్పుడు అమ్మవారి శోకానికి పరిమితి లేకుండా పోయింది. ఆవిడ ఇటువంటి ఘోరమైనటువంటి సన్నివేశానికి కారణం తాము అడవులకి రావటమే. తాము అడవులకి రావటానికి మూలకారకురాలు కైకమ్మ. ఈవిడ ఆ దృష్టి కైకమ్మ మీదకి పోయి ఆమెను తలుసుకుని విచారిస్తూ, అమ్మా కైకమ్మ, నీ కోరిక ఇప్పటికి నెరవేరిందా? నీ మనస్సు చాలా సంతృప్తి పడిందా అని ఆ దుఃఖంలో ఆవిడ కైకమ్మను నిందించడం ప్రారంభించింది అమ్మవారు. మరి తనకు తన భర్త నుంచి శాశ్వతంగా ఎడబాటు కలిగింది కదా, అంటే ఆయన మరణించాడు కదా అని రోధిస్తున్నది. తాను ఇంకా జీవించలేను అని భావిస్తున్నది. రాముడి మృతికి తానే కారకురాలు అని కూడా తనని తాను నిందించుకున్నది. కాసేపు కైకమ్మని నిందించింది, తర్వాత తనని తానే నిందించుకుంది, ఏడ్చింది. మాటిమాటికి రాముడి శిరస్సుని, ధనుస్సును చూస్తూ అలాగే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది అమ్మవారు. ఇంతలో ఒక ద్వారపాలకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, ప్రభు మహారాజా తమరికి జయం, ప్రహస్తుల వారు మంత్రులందరితో కలిసి అత్యవసరంగా తమ రాక కోసం ఎదురు చూస్తున్నారు, తమ దర్శనం వెంటనే ఇప్పించవలసిందిగా కోరుతున్నారు అని ఒక వార్త మోసుకొచ్చాడు ప్రహస్తుడు దగ్గర నుంచి. ప్రహస్తుడు ఎవరు? సర్వసైన్యాధిపతి. రావణుడు వెంటనే సరే అలాగే వస్తున్నామని చెప్పు అని ఆ దూతల్ని పంపించి అశోకవనం నుంచి వెళ్ళిపోయాడు. రావణుడు ఇలా వెళ్ళిపోయాడో లేదో, అలాగా ఈ ధనుస్సు ఈ శిరస్సు రెండు అక్కడ లేవు, మాయమైపోయాయి. అప్పటికి కానీ సీతమ్మ వారికి ఇదంతా రావణుడు సృష్టించిన మాయాజాలమే అని అర్థం కాల. అప్పుడు అర్థమైంది. ఆవిడ దిగ్భ్రాంతి చెందింది. కొంతసేపు చలనరహితురాలుగా అలాగే ఉండిపోయింది. అక్కడున్న రాక్షస స్త్రీలలో సరమ అనే ఆమె సీతమ్మ వారికి ఎంతో ప్రీతిపాత్రురాలైనటువంటి సేవకురాలు. ఇదివరకు త్రిజటలాగా ఆమె చాలా ఆంతరంగికమైన స్నేహితురాలు సరమ. ఆవిడ రాక్షస స్త్రీయే, కానీ ఆ సరమని అమ్మవారు ఎంతో విశ్వసించింది. సరమ సీత యొక్క దీనావస్థను చూసి జాలిపడి పరిచర్యలు చేసింది. కొంతసేపటికి సీతమ్మ వారు ఏం చేసింది అంటే, కాసేపటికి ఊరడిల్లి అప్పుడు సరమ అంటోంది అమ్మవారితో, అమ్మ సీతమ్మ, ఈ రావణాసురుడు ఎందుకు అంత త్వరగా వెళ్ళిపోయాడో నీకేమైనా అర్థమైందా? నేను చెప్తున్నాను విను. ఇందులో ఒక గుట్టు ఉంది. ఆ గుట్టు ఏమిటంటే, ఈ సందర్భంలో నేను చాలా విషయాలు సేకరించాను. ఇంతవరకు రాక్షసులకి వానరులకి అసలు యుద్ధమే జరగనే లేదు. ఆ అసలు విషయాన్ని, అసలు గుట్టు బయట పెట్టింది సారమ్మ. ఇక యుద్ధమే జరగనప్పుడు ఈ రావణాసురుడు శ్రీరాముడిని చంపడం అనేది అక్కడ ఎలా జరుగుతుంది? అది ఒకటిదే. మరి చూసావా, ఆ రావణాసురుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈ ధనస్సు ఈ సరస్సు మాయమైపోయినాయే. ఇదంతా విద్యుజ్జుకుడు ఇందాక రావణాసురుడి పక్కన నుంచున్నాడే ఒక మాయావి అయిన రాక్షసుడు
అతడి యొక్క వ్యవహారమే ఇదంతా. అతడి మాయా కల్పితాలే. వానర సైన్యం ఆతో శ్రీరాముడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దక్షిణ తీరం చేరి లంక వైపు పురోగమిస్తున్నాడు. ఈ వార్త తెలిసిన రావణాసురుడికి ప్రహస్తుడు భయపడిపోయి దడదడలాడుతూ కబురు చేశాడు అని వస్తున్నాడు. ఆయన యుద్ధానికి ముందుకు వస్తున్నాడు. ఆ ప్రహస్తుడు మొదలైన వాళ్ళకి ఏం చేయాలో తెలియక రాజుగారు అక్కడ సీతమ్మ గారితో మాట్లాడుతున్నారంటే వెళ్ళి తీసుకురండి అని దూతల్ని పంపించారు. అది పైగో అదిగో నువ్వు ఒక్కసారి క్షణం కొంచెం విశ్రాంతి తీసుకుని విను. యుద్ధ భేరీల నినాదాలు వినిపిస్తున్నాయి కదా, అవి నిజంగా రాముడే సంహరింపబడి ఉన్నట్లయితే వానర సైన్యం అంతా కకావికలై అటు ఇటు చల్లా చెదరై పారిపోయి ఉన్నట్లయితే ఈ యుద్ధ భేరీలు ఈ నినాదాలు ఎక్కడి నుంచి వినిపిస్తాయమ్మా? వినిపించవు. ఇప్పుడు మోగాల్సిన అవసరమే ఉన్నది లేదు. ఇప్పుడు రావణాసురుడు ఆత్మరక్షణలో పడ్డాడు. ఇప్పటిదాకా రావణాసురుడు ఏ విధమైన సైన్యం తరఫున ఏ ప్రయత్నం చేయలేదు, సైన్యాన్ని సమీకరించలేదు, వాళ్ళని దళాలుగా ఏర్పరచలేదు, ఆ దళాలకి రక్షకుల్ని ఏర్పరచలేదు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఈయన మాత్రం తన అహంకారాన్ని తన బలాన్ని అందరి ఎదుట ప్రదర్శిస్తూ మాట్లాడుతూ తన యొక్క మాయాజాలం మీదనే దృష్టి పెట్టుకుని కూర్చున్నాడు. ఇది ఇప్పుడు రావణాసురుడి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వానర సైన్యం ముంచుకొని వచ్చేస్తున్నది, మీదకు వస్తున్నదంటే ఇప్పుడు దడదడలాడిపోతున్నాడు ఈ రావణాసురుడు. ఇక నీ భర్త అయిన శ్రీరాముడు ఇంకొక నిమిషంలో వచ్చాడు అంటే ఆయన తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఈ జరగబోయేది సంకుల సమరం. ఆ సంకుల సమరంలో శ్రీరామచంద్రుడు వారికి విజయం, రావణాసురుడికి పరాజయం తథ్యం. నువ్వు నీ భర్తను త్వరలోనే కలుసుకుంటావు. ఈ మాటలు చెప్పడానికి శరమకి గాని ఇంతకు పూర్వం త్రిజడకు గాని ఎంత పూర్వ పుణ్య సుకృతం ఉండాలి. ఇటువంటి విషయాల్ని మనం గుర్తించడంలో దోషం లేదు. లోకంలో పండితులు ఒక మాట అంటూ ఉంటారు, రామాయణాన్ని రామాయణంగానే అధ్యయనం చెయ్యాలి, చదవాలి, అంతే తప్ప అందులో వేదాంతపరమైన అర్థాలని వెతకూడదు. ఒకవేళ వెతికినా దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. దానికే ఉంది లోకో భిన్న రుచి. అనేక మంది పండితులు అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ మనం హద్దు మీరి ఎక్కడా ముందుకి వెళ్ళటం లేదు. రామాయణం గీసిన గీతల మధ్యలోనే మనం మన యొక్క ఆధ్యాత్మిక సాధనని రామాయణంతో కలగలిపి ముడిపెట్టుకుని ముందుకు పెడుతున్నాం. నువ్వు నీ భర్తను త్వరలోనే కలుసుకుంటావులే అమ్మా, నీకు శుభం అవుతుంది, అధైర్యంగా ఉండు అని ఓదార్చింది సరమ అమ్మవారిని. ఇప్పుడు ఆ సరమ మాటలు అమ్మవారికి ఎలా ఉన్నాయి? వేడెక్కిన భూమి మీద వర్షం కురిస్తే ఆ భూమి ఎంత శాంతిని సుఖాన్ని పొందుతుందో, ఎంత వేడిని పోగొట్టుకునే హాయిగా ఉంటుందో అల్లాగా సంతోషంతో ఆనందంగా అమ్మవారి ముఖం వెలిగిపోయింది. అప్పుడు అమ్మవారు సరమని సంతోషంతో కృతజ్ఞతతో చూస్తూ, సరమ, ఈ రావణాసురుడు మాటలతో నన్ను హింసించి మోసం చేస్తున్నాడమ్మా, ఏడిపించేస్తున్నాడమ్మా. అసలు అతడి మనస్సులో ఏముందో నాకు ఇంతవరకు చిక్కటం లేదు. ఏమి అతడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో నువ్వు ఓ పని చేయి, రహస్యంగా తెలుసుకుని వచ్చి నాకు చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టే నా కర్తవ్యం నేను నిశ్చయించుకుంటానమ్మా అన్నది. అప్పుడు అమ్మవారి పట్ల సరమకి ఉన్నతమైన సదభిప్రాయం ఉన్నది కదా, పైగా స్నేహభావం ఉన్నది కదా. ఆవిడ సరమ ఏం చేసింది? అదృశ్య రూపాన్ని ధరించి వెంటనే రావణాసురుడి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశానికి, అంటే రావణాసురుడి పక్కకే అక్కడ ఉన్నా ఆవిడ కనపడదు, వెళ్ళిపోయి కొంత విషయాన్ని సేకరించి మళ్ళీ తిరిగి వచ్చింది అమ్మవారి దగ్గరికి. అప్పుడు చెప్తున్నది అమ్మవారితో, అమ్మా, రావణాసురుడి తల్లి ఉన్నది కైకసి, పినతండ్రి ఉన్నాడు మాల్యవంతుడు, మంత్రులు వృద్ధులు జ్ఞానులు అయిన అవిరుద్ధుడు మొదలైన వాళ్ళు నిన్ను తూసుకుని పోయి రాముడికి అప్పగించమని 1000 విధాలుగా చెప్పారమ్మా. ఆ సంగతి నేను వాళ్ళు చెప్తుంటే, ఆ రావణాసురుడికి చెప్తుంటే నాకు తెలిసింది.
జనస్థానంలో జరిగిన రాక్షస వధని గురించి వాళ్ళు చెప్పారు. లంకలో హనుమంతుడు సృష్టించిన భయోత్పాతాన్ని గురించి కూడా వాళ్ళు చెప్పారు. బుద్ధిగా మసులుకో అని తల్లి హితబోధ చేసిందమ్మా రావణాసురుడికి. వాళ్ళు హితవు పలికారు. కానీ రావణాసురుడు తన మూర్ఖపు పట్టుదల విడిచిపెట్టలేదమ్మా. నేను రాముడితో యుద్ధం చేసి మరణించిన తర్వాతనే సీతను విడిచిపెడతాను, అంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను సీతమ్మని విడిచిపెట్టనంటే అర్థం ఆ రామచంద్రుడికి అప్పగించను అనే కదా. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతోంది అంటే ఆ రావణాసురుడు తన యొక్క మరణాన్ని తానే కోరుకుంటున్నాడేమో అనిపిస్తున్నదమ్మా. తదేష నిశ్చిత బుద్ధి మృత్యులోభాదుపస్థిత. అది మృత్యులోభం. మృత్యువు ఆ రావణాసురుణ్ణి పూర్తిగా తన నోట్లోకి లాగేసుకుంది. ఇంకేం లేదు. ఆ నోరు మూసేస్తే రావణాసురుడు మృత్యుదేవత గర్భంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రావణాసురుడు మృత్యుదేవత ఆస్య గహ్వరంలో ఉన్నాడు. ఆ సంగతి అతగాడికి తెలియటం లేదు. అందుకని ఏమనుకుంటున్నాడు? తదేష నిశ్చిత బుద్ధి భయాన్న శక్తస్త్వాం మోక్తుం అనిరస్తస్తు సంయుగే. ఆ భయంతోనే అతడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. రాక్షసానాంచ సర్వేషాం ఆత్మనశ్చ వధే నహి. రాముడు రావణాసురుడు తాను భయపడి, ఎవరికి భయపడి? శ్రీరామచంద్రుడికి భయపడి నిన్ను అప్పగించడానికి సిద్ధంగా లేడు. అది ఒకటి విరుద్ధమే. భయపడితే అప్పచెప్పేస్తే కాదనడు కదా. కానీ ఏమిటో భయం. అప్పచెప్పకూడదని లోపల అహంకారం, తమోగుణం, రజోగుణం, కామం, క్రోధం ఇవన్నీ కలగలిసి ఆ రావణాసురుణ్ణి 3 నిలువుల పాతాళానికి తొక్కేసి ఆక్రమించుకుని కూర్చున్నాయి. కనుక సీతమ్మ, రాముడు, శ్రీరాముడు, రామచంద్రుడు ఈ రావణాసురుణ్ణి త్వరలోనే సంహరించటం తథ్యమమ్మా అని స్పష్టంగా చెప్పింది ఆ సరమ అమ్మవారితో. సరే, ఈ విధంగా సరమ సీతకి రావణుడు యొక్క నిశ్చయాన్ని గురించి, ఆయన హృదయాన్ని గురించి అమ్మవారు కోరిన ప్రకారంగా వెళ్ళి తెలుసుకుని వచ్చి చెప్పింది. ఇంతలో నగరం వెలుపల యుద్ధ భేరీల శబ్దం మిన్ను ముట్టింది. ఇంకా చెవులు బద్దలైపోతున్నాయి ఆ యుద్ధ భేరీ నినాదాలు వింటుంటే. అప్పుడు సరమ అంటున్నది అమ్మవారితో, అమ్మా వింటున్నావా ఆ శబ్దం? ఈ 2 వైపులా సైన్యాలు యుద్ధానికి దిగబోతున్నాయి. ఇక్కడి నుంచి చెప్పిస్తున్నాడు వాల్మీకి మహర్షి, యుద్ధం ప్రారంభం అవుతున్నదని. ఎవరు చెప్తున్నారు? సరమ. ఎవరితో? అమ్మవారితో. అంటే ఆ వార్త ఎక్కడి నుంచి మొట్టమొదటి బయలుదేరింది? యుద్ధ వార్త అమ్మవారి దగ్గర నుంచి బయలుదేరింది. అమ్మవారు ఎవరు? విజయస్వరూపిణి. కాబట్టి అమ్మవారి దగ్గరే యుద్ధ వార్త ప్రారంభింపబడటం ఇది. అంతే తప్ప ఇక్కడికి ఈ ఘట్టం ముగించి అక్కడ జరిగిన ఘట్టాన్ని వివరించటం, ప్రారంభించటం అలా చేయలేదు వాల్మీకి. అమ్మవారి దగ్గరే ఈ ఘట్టాన్ని ప్రారంభింపజేశాడు. అప్పుడు మాల్యవంతుడు ఆ రావణాసురుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, రావణ, నేను మాట చెప్తాను విను. శత్రువుల మీదకి నువ్వు దండెత్తే ముందు ఏం చేయాలి తెలుసా? స్వపర బల భేదం తెలుసుకోవాలి. నిజానికి రావణాసురుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. తన బలం తనకు తెలుసు. ఆ శ్రీరాముడి బలం ఏమిటో తెలుసుకోవాలి. అది తెలియట్లేదు. అది తెలుసుకొని చెప్పిన వాడెవడూ లేడు. తెలుసుకోమని పంపిస్తే తెలుసుకున్నట్లే తెలుసుకుని వచ్చి నువ్వు అమ్మవారిని అప్పచెప్పేయి అని ప్రతివాడు, శుకుడేమిటి, సారణుడేమిటి, మరి శార్దూలుడేమిటి, వీళ్ళంతా ఈ విధమైనటువంటి సందేశాన్ని వినిపిస్తుంటే అతడికి మైండ్ చెడిపోయింది. రావణాసురుడికి నిష్పక్షపాతంగా అంచనా వేసుకోవాలయ్యా. ఇప్పుడు శత్రు బలం కంటే మన బలం తక్కువగా ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? సంధి చేసుకో. నీకు అంగబలం, వరబలం ఉన్నాయి. నీకే బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడని అంటున్నావు కదా, ఆ వరబలం ఉంది, ఒప్పుకున్నాం. అంగబలం కూడా ఏదో కొద్దిగా ఉంది, ఉన్నదంతో ఎంతో అంతే ఉంది. కానీ ఈ 2 బలాలు పనికి రావు నాయన.
మాల్యవంతుడు చెప్తున్నాడు, రాముడిది ధర్మ బలం. ఎవరు చెప్పమన్నారు మాల్యవంతుడిని? రాక్షసుడు, ఆయన రావణాసురుడికి పినతండ్రి అని చెప్పాడు ఇందాక. ఆయన రాముడిది ధర్మ బలం, దాన్ని మించిన బలం మరొకటి లేదు. కనుక నువ్వు సీతమ్మ వారిని రాముడికిచ్చి సంధి చేసుకో. నువ్వు అసలు ధర్మాన్నే నాశనం చేయాలని చూస్తున్నావు. అంచేతనే నీ తపోబలం గాని వరబలం గాని నశిస్తున్నాయి. ఖచ్చితంగా ఇంతవరకు ఇలాంటి సూచన చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నీకు వరబలం ఉన్నది నిజమే, ఒప్పుకున్నాం, అంగబలం ఉంది. కానీ నువ్వు అసలు ధర్మాన్ని, సర్వవ్యాప్తమైన ధర్మాన్ని నువ్వు భగ్నం చేస్తున్నావు. అలాంటప్పుడు ఈ రెండు ఎలా ఉపయోగపడతాయి నీకు? నువ్వు ఆ విషయం తెలుసుకో. తెలుసుకుని ఏం చేస్తావు అంటే, అవి నశించకుండా చూసుకో, నీ ప్రాణాలను నువ్వు రక్షించుకో. నువ్వు దేవ దానవ యక్ష రాక్షసాది నీకంటే బలవంతులైన వారి వల్ల సావు లేకుండా వరాలు పొందావు. కానీ నరవానర భల్లూకాల చేత సావు రాదని నీకు ఎవరు వరం ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే, నరులు, వానరులు, వృక్ష సైన్యం, వీళ్ళు భల్లూక సైన్యం, వీళ్ళే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ లంకలో నీ విషయంలో ఎన్నో దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆలోచించుకో, నీ శ్రేయస్సుకు అనుగుణంగా నడుచుకుంటే మంచిది అని మాల్యవంతుడు మంచి సలహా చెప్పాడు. దానికి ఆ రావణాసురుడికి మళ్ళీ కోపం వచ్చి ఆయన కనుబొమ్మలు ముడి వేసుకుంటూ గుడ్లు గిరగిరా తిప్పుతూ మాల్యవంతుడిని చూసి అంటున్నాడు, తాతా, మీ పెద్దల బుద్ధి పెడదారి పడుతోంది. నా శత్రువుని పొగడుతూ నన్ను అవమానిస్తున్నావు. రాజ్య బహిష్కృతుడు, ఏకాకి, దీనుడు, వానరుల మీద ఆధారపడ్డవాడు అయిన ఆ రాముడు నాకంటే సమర్థుడా? సకల దేవతా భయంకరుడు నేను. నన్ను ఎందుకు మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా ఇలా మాట్లాడమని ప్రోత్సహించి నా దగ్గరికి పంపించారా? ఆనీయచ వనాత్ సీతాం పద్మహీనామివ శ్రియం కిమర్థం ప్రతిదాస్యామి రాఘవస్య భయాదహం. లక్ష్మీదేవి వంటి సీతమ్మ వారిని నేను ఎందుకు తీసుకొచ్చానో మీకెవరికీ తెలియదయ్యా. నా ఆంతరంగిక రహస్యం నాకే తెలుసు. ఆమెను కష్టపడి తెచ్చుకున్నది రాముడికి మళ్ళీ తిరిగి అప్పచెప్పడానిక? అంతరంగంలో అంతరంగం, అతడి మనస్సులో వేదన. అమ్మవారిని తెచ్చుకొని నేను మోక్షం పొందటానికి, అది తప్పు. అమ్మవారిని నువ్వు ప్రార్థిస్తే ఆవిడ మోక్షం ఇయ్యాలి. అమ్మవారిని నువ్వు బలవంతంగా తెచ్చుకొని మోక్షం పొందలేవు. ఈ ఒక్క చిన్న విషయం రావణాసురుని యొక్క పాత్ర ఎంత ఘోరంగా దుర్భరంగా మారిపోయిందో దీనివల్ల మనకి అర్థమవుతోంది. ద్విధా భజ్యేయమప్యేవం వనమేయం తు కస్యచితు ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. నన్ను మీరు రెండు ముక్కలుగా నరికేయండి, అయినా సరే నేను మరొకరి ముందు తల వంచి నిలబడను. ఏమే, నాది అలాంటి పద్ధతి. ఈ లక్షణం నాకు పుట్టుకతోటే వచ్చింది. నేను ఈ పద్ధతిని మార్చుకోలేను. రాముడు సముద్రాన్ని దాటి రాగలిగాడు, బానే ఉంది. కానీ ప్రాణాలతో తిరిగి వెళ్ళాలి కదా. ఇక్కడ ఉన్నదెవరు? నేను అని ఆ మాల్యవంతుడి సలహాని, ఆ హితోక్తిని పెడచెవిని పెట్టాడమ్మా అని అక్కడ జరిగిన విషయాన్ని సరమ సీతమ్మ వారితో యథాతథంగా చెప్పింది. రావణాసురుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత అక్కడేం చేస్తున్నాడు అంటే, మంత్రులతో నగర రక్షణను గురించి ఆలోచించాడు. ప్రహస్తుణ్ణి తూర్పు ద్వారంలో, మహాపార్షుడు మహోదరుల్ని దక్షిణ ద్వారంలో, ఇంద్రజిత్తుని పశ్చిమ ద్వారంలో, శుకసారణుల్ని ఉత్తర ద్వారంలో రక్షణగా ఉంచాడు. వేల కొలది రాక్షసుల్ని వాళ్ళకి అండగా నియమించాడు. విరూపాక్షుణ్ణి వేలాది రాక్షస వీరులతో నగర మధ్య భాగంలో నగర రక్షణ కోసం నిర్మించి, ఇంకా తాను తన ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ఇంకా ఏమిటంటున్నాడు అంటే, రాముడు
సుగ్రీవుడు తర్వాత విభీషణులతో కలిసి వానర సైన్యాన్ని లంకా నగర ప్రాకారం చుట్టూ నిలిపి ఉంచాడు. అక్కడ సంగతి చెప్పుకోవాలి ఇప్పుడు మనం. రాముడు సుగ్రీవుడు విభీషణులతో కలిసి లంకా నగరం యొక్క ప్రాకారం చుట్టూ నిలబెట్టాడు వానర సైన్యాన్ని. ఇంతలో విభీషణుడి మంత్రులు కామరూపాలతో లంకలో ప్రవేశించి రావణుడు ఏర్పరిచినటువంటి యుద్ధ వ్యూహాన్ని చూసి తిరిగి వచ్చి విభీషణుడికి చెప్పేశారు. ఇప్పుడు ఆ వివరాలు విభీషణుడు రాముడికి చెప్తున్నాడు. ప్రతి వ్యూహంగా రాముడు నీలుణ్ణి తూర్పు ద్వారంలో, హనుమంతుణ్ణి పశ్చిమ ద్వారంలో, తాను స్వయంగా శుకసారణ రావణులను ఉత్తర ద్వారాన ఎదిరించేటట్లుగా నిర్ణయం చేసి ఈ మేరకు ఆజ్ఞలు ఇచ్చాడు శ్రీరామచంద్రుడు. యుద్ధ సమయంలో వానరులందరూ వానర్ రూపంలోనే ఉండాలి. రామ లక్ష్మణ సుగ్రీవ విభీషణుడు మాత్రమే మనుష్య రూపంలో ఉండాలి అని ఒక కట్టడి చేశాడు. అప్పటికి సూర్యుడు అస్తమించి 8 గడియలైంది. ఇక రామలక్ష్మణులు విభీషణాదులతో కలిసి సువేలాద్రి శిఖరం మీదకు చేరుకొని అక్కడ లంకా నగర రక్షణ వ్యవస్థని పరిశీలించటం ప్రారంభించారు. రావణాసురుడికేమో తన భవనం ఉపరి భాగానికి పెడితే అంతా కనబడుతుంది, అది అతడి ఏర్పాటు. మరి అదే విధమైన ఏర్పాటు శ్రీరామచంద్రుడికి ఉన్నది. ఏం చేశాడు ఈయన? సువేలాద్రి శిఖరం మీద ఉన్నతోన్నత స్థానానికి వెళితే అక్కడ నుంచి మొత్తం కనిపిస్తున్నది. త్రికూటగిరిపై ఉన్న లంకా నగరం అడుగడుగున అప్రమత్తులై రక్షిస్తున్న రాక్షసులతో నిండి ఉంది. ఆ దృశ్యం చూశాడు శ్రీరాముడు. ఆ రాత్రి రామలక్ష్మణులు సుగ్రీవాది వీరులతో ఆ సువేలాద్రి మీదనే గడిపారు. తెల్లవారింది. లంకా నగరం చుట్టూ అందమైన వనాలు, ఉపవనాలు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి. నగరంలో సెలయేళ్లు, సరస్సులు తామర తోళ్లతో, కలువ పువ్వులతో, జలపక్షులతో హాయిగా కనువిందు చేస్తున్నాయి. ఆ పట్టణం త్రికూట పర్వతంపై 20 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు కలిగి విశాలమైన రాజవీధులు, వీధికి ఇరువైపులా నిర్మించబడినటువంటి ఆకాశ హర్మ్యాలు, వాటితో బారులు తీరి రావణాసురుడి దర్పానికి ప్రతిబింబంగా కనిపిస్తున్నది లంకా నగరం. ప్రాకారాలన్నీ వెండితో, బంగారంతో, బంగారాల పూతలతో తయారు చేసి ఉంచారు. ఉదయపు కాంతి, సూర్యోదయం అయింది కదా, ఉదయపు కాంతి ఆ వెండి బంగారపు పూతలు కలిగిన గోడల మీద పడి అవి తళతళ తేజోవంతంగా మెరిసిపోతూ ఉన్నాయి. ఇది ఇక్కడికి ఈ విధంగా తెల్లవారిన తర్వాత ఆ విషయాన్ని వర్ణించిన తర్వాత విషయం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.